ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే కమ్ ఇన్. మ్యామ్, వాళ్ళందరినీ ప్లీజ్ క్షమించేసేరా, ఇంకెప్పుడు చేయరు మాస్ బంక్. ఎందుకంటే మీరు 5 క్లాసెస్ అబ్సెంట్ వేస్తా అన్నారు, నిన్నతో కలిపి 6 క్లాసెస్. అన్ని క్లాసెస్ అబ్సెంట్ వేస్తే వాళ్ళు ఓవరాల్ అటెండెన్స్ పర్సెంటేజ్ డిక్రీస్ అయిపోతుంది. అసలు ఈసారి ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్పారంటే 70% బిలో ఉంటే అసలు సిక్ లీవ్ కూడా అలౌ చేయమని చెప్పి అసలు ఎగ్జామ్లోని కూర్చొనివ్వనని చెప్పారు మ్యామ్. ప్లీజ్ మ్యామ్, అన్ని క్లాసెస్ అంటే ప్రాబ్లం అయిపోతుంది, ప్లీజ్. ఓకే దెన్, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే సెమినార్స్ మన కాలేజ్లో జరగబోతున్నాయి కదా, నేను 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను, వాళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి సబ్మిట్ చేయమను. టీ టెస్ట్, ఎనోవా, చాయ్ స్క్వేర్ యూజ్ చేసి. బట్ మ్యామ్, అంత తక్కువ టైంలో 10 days ఉంది. అండ్ అసలు మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్సే కదా మ్యామ్, మేము థర్డ్ ఇయర్ కూడా కాదు. అటువంటిది మేము ఈ ప్రాజెక్ట్స్. యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. సరే, అట్లీస్ట్ వాళ్ళైనా వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు మ్యామ్? ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ ఫర్ దెమ్. దట్స్ ఇట్ నివిత, క్వశ్చనర్స్ యూజ్ చేసి చేయమను అండ్ ఐ వాంట్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే మ్యామ్. చెప్పు మ్యామ్ ఏమంది, బా చెప్పు ఏంటి? మ్యామ్ ఏమన్నారంటే, మ్యామ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డేకి మీ అందరినీ ఐ మీన్ మీ 11 మెంబర్స్ని 2 ప్రాజెక్ట్స్ ఇచ్చారు, అవి సబ్మిట్ చేయమని చెప్పారు. ఇంకా పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఒకవేళ అది మీరు కరెక్ట్గా చేస్తే ఆ 6 క్లాసెస్ అటెండెన్స్ మీకు ఇస్తానని చెప్పారు. ఏంటి ప్రాజెక్ట్సా? పీజీ వాళ్ళు కదా చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళ మేమేం చేస్తాము? టీ టెస్ట్, ఎనోవానా? నువ్వే హెల్ప్ చేయాలి అయితే మరి. అంటే నాకు కూడా అంతగా అంటే అదేం కాదు, నువ్వే చేయాల్సిందే. సర్లే, నేనే హెల్ప్ చేస్తాను.